నమస్కారం సార్. నమస్తే. సార్ మన చిరంజీవి గారి సినిమా 'మనశంకర వరప్రసాద్' గారు రిలీజ్ అయింది. మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సక్సెస్‌ఫుల్‌గా థియేటర్‌లో అయితే కంటిన్యూ అవుతుంది. మరి సినిమా రిలీజ్ అయ్యి 2 డేస్ కంప్లీట్ చేసుకున్న నేపథ్యంలో మరి 2 డేస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఏ రేంజ్ వసూళ్ళైతే ఈ సినిమా రాబడుతుంది? సో, మరి 'మనశంకర వరప్రసాద్' గారు ఎంత వరకు ఇండస్ట్రీ హిట్‌గా సాధించే అవకాశం ఈ ఇయర్‌లో కనిపిస్తుందా? వసూళ్ళు ఎలా ఉన్నాయి సార్ 2 డేస్ కలెక్షన్స్? ఇయర్స్ బెస్ట్ సినిమాగా ఇది నిలబడుతుందండి. ఇప్పుడు పండగ సీజన్‌లో విచ్ ఈజ్ ది బెస్ట్ సినిమా అంటే అన్‌డౌట్‌ఫుల్లీ. ఎందుకంటే 'మనశంకర వరప్రసాద్‌లో ఉన్నదేమిటంటే సకుటుంబంగా సినిమా చూడొచ్చు. ఫ్యామిలీతో వెళ్ళి హాయిగా నవ్వుకుంటూ రావచ్చు. కథ ఏమిటి, కథాంశం ఏమిటి, ఇయన్నీ ఈ తర్కానికి పోకుండా వెళ్ళినట్టయితే అందరితో కంపెనీతో వెళ్తున్నాము, హ్యాపీగా నవ్వుకుంటున్నాము. తిరిగొచ్చినప్పుడు కూడా నవ్వుకుంటూనే తిరిగొస్తున్నాం. కాదంటే చిరంజీవి గారి అభిమానులందరూ కూడా ఎప్పుడెప్పుడు చిరంజీవి మళ్ళీ స్టెప్స్ వేస్తే చూద్దాము అనుకున్న వాళ్ళకి పెద్ద పండగ అయిపోయిందన్నమాట. ఈ మధ్యకాలంలో స్టెప్స్ వేసే సినిమాలు ఏమున్నాయి? సైరా నరసింహారెడ్డి కానీ, ఆచార్య కానీ, ఆచార్య స్టెప్ వేయకూడదు, సైరా నరసింహారెడ్డి స్టెప్ వేయకూడదు. ఇలాగా ఆయనకు వచ్చింది గాడ్ ఫాదరు, ఎక్కడో ఒకసారి ఆ సల్మాన్ ఖాన్, ప్రభుదేవ ఎవరో వీరందరూ స్టెప్స్ వేసినట్టయితే గందరగోళం అయిపోయిందన్నమాట. ఎందుకురా ఈ ముగ్గురు చేత స్టెప్స్ వేయించారు అనిపించింది. గనక దీంట్లో అలా కాకుండా రిజిస్టర్ అయింది. చిరంజీవి తాలూకు పాత డ్యాన్స్లో ఉన్నటువంటి గ్రేసు ప్రేక్షకుడికి అందింది. అది ముఖ్యంగా. అయితే ఇప్పుడు ఇది కలెక్షన్ కూడా తాజాగా వస్తున్నటువంటి కొంతమంది మంచి విశ్లేషణ చేసేవాళ్ళు ఈ సినిమా తప్పకుండా 500 కోట్ల క్లబ్బులో చేరుతుంది. చిరంజీవి సినిమాల్లో మొట్టమొదటిగా 500 కోట్ల క్లబ్లో చేరే సినిమా ఇది. వెంకటేశు చిరంజీవి కాంబోలో మళ్ళీ ఇంకో సినిమా వస్తుంది. ఆ కాంబోకి ఇది మంచి ఊపందిస్తుంది, మంచి బిజినెస్ ఇస్తుంది. ఆ సినిమా కూడా సుస్మితే తను ఒకవేళ పవన్ కళ్యాణ్ కానీ డేట్స్ లేట్ చేసినట్టయితే సుస్మితే నిర్మాణం చేపడుతుంది. ఇవి తాజాగా వినిపిస్తున్న వార్తలు అన్నమాట. కానీ దీని కలెక్షన్ మాత్రం చిరంజీవి తాలూకు లైఫ్ టైం సినిమా కలెక్షన్స్లో టాప్ కలెక్షన్స్ అవుతుందని ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నటువంటి వార్త. జనం నోళ్ళల్లో నాంతున్న వార్త అన్నమాట. దాన్ని మనం కాదనలేవు. ఎందుకంటే సినిమాకి వచ్చే జనం అలా వస్తున్నారు. రాజాసాబు నిజంగా నిలబడినట్టయితే అదే ఫస్ట్ ఉండేది. రాజాసాబు ఉన్నట్టయితే ప్రభాస్ ఉన్న సినిమా ఏమాత్రం బాగున్నా, తమిళంలో రజనీకాంత్ సినిమా లాగా రజనీకాంత్ సినిమా ఒక మోసరిగా ఉంటే 100 డేస్ ఆడేసేది అనమాట ఆ రోజుల్లో. అటువంటి ఇమేజ్ మళ్ళీ ప్రభాస్కే ఉంది. ఏమాత్రం ప్రభాస్ సినిమాలో తప్పులు లేకుండా హాయిగా వెళ్ళిపోయిందంటే, చక్కగా రొమాంటిక్గా మంచి యాక్షన్ పాడుతూ వెళ్ళిపోయిందంటే చాలు. ఇందులో డైరెక్టర్ చేసిన ఫాల్ట్ అది వేరే చెప్పుకుందాం, తర్వాత చెప్పుకుందాం. కానీ ఇది మాత్రం తర్వాత భర్త మహాశయులకు విజ్ఞప్తి రవితేజ సినిమా కూడా సోగా ఉంది. అది కూడా జనం దృష్టిలో ఈ సినిమా బాగుందనేటువంటి అది హత్తుకునే పరిస్థితి లేదు ఈ రోజున. ఇప్పుడు మనశంకర ఎవరు మాట్లాడినా, ఎవరు కదిలించినా సరే ఏ సినిమా బాగుంది, ఎందుకు బాగుందంటే మనశంకర వరప్రసాద్ అండి. కామెడీ చితగేసేసారు. తర్వాత చిరంజీవి గారు చాలా కాలం తర్వాత చాలా హుషారుగా చేశాడు. ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాడు. ఇలాంటి ఎగ్జాజరేషన్ కబుర్లు చెప్తున్నారు అన్నమాట. నాకు వినిపిస్తున్నటువంటి వార్తలు ఏంటంటే ఈ విధంగా చిరంజీవిని విపరీతంగా పొగుడుతూ జనాలు వస్తున్నారు. ఈ పండగ అంతా చిరంజీవిదే వచ్చింది కనుక పండగలో డెఫినెట్గా ఎవరు ఊహించని కలెక్షన్స్ వస్తాయి. అది 125 కోట్లు అనుకున్నా, లేకపోతే 150 కోట్లు అనుకున్నా, 200 కోట్లు అనుకున్నా సరే, ఈ రోజు నేను చెప్తున్నాను, చిరంజీవి సినిమా 500 కోట్ల క్లబ్లో చేరడం ఖాయం. చిరంజీవి లైఫ్లో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాప్ కలెక్షన్ ఫిలింగా
మనశంకర వరప్రసాద్ ఉండడం ఖాయం. ఇది నా ఉద్దేశం. సార్ అంటే మన 2 తెలుగు రాష్ట్రాల టాలీవుడ్ మార్కెట్టే దాదాపు 250-300 కోట్లు ఉంటుంది. అంతకు మించి ఉండదు అని చెప్పేసి చాలా మంది ట్రేడ్ అనలిస్టులు అయితే చెప్తూ ఉంటారు సార్. మరి అంటే ఇప్పటివరకు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయి కలెక్షన్స్ మించి ఏ సినిమాకి రా రాలేదు. సంక్రాంతికి వస్తేనే 300 కోట్ల క్లబ్‌లో చేరింది. మరి అలాంటిది 500 కోట్ల వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా సార్? అంటే దీనికి సినిమా నిలబడుతుందండి. ఇది ఒక 3 వారాలు ఆడుతుందండి. 3 వారాలు పడితే ఎంత? 3 వారాలు రన్ అయినట్టు ఎంత వస్తుంది కలెక్షను? ఇప్పుడు ఈ సినిమాల్లో రన్ అయ్యే సినిమా ఏదైనా ఉందంటే రాధా సాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి, తర్వాత ఏమో ఇదేంది మన నారీ నారీ నడుము మురారి, ఇప్పుడు మనశంకర వరప్రసాద్. ఈ సినిమాలు అన్నిట్లో కూడా నిలబడే సినిమా ఇదే. ఇప్పుడు సినిమా ఇప్పుడు పండగ ఈ 3 రోజులు వెళ్ళే సినిమా ఏదైనా ఉందంటే ఇదే. గనక ఈ 3 రోజుల్లో కూడా హెవీ కలెక్షన్స్ వస్తాయి, పండగ కలెక్షన్స్. తర్వాత ఉన్న చుట్టాలు పక్కాలు ఎవరైనా వెళ్ళాలనుకుంటే చూడదాకా సినిమా ఇదే. తర్వాత ఈ సినిమాకి 2 పల్లకి మోస్తున్నారు, చిరంజీవి ఫ్యాన్స్, ఇటు వెంకటేష్ ఫ్యాన్స్. ఇన్ని సుగుణాలు ఉన్నాయన్నమాట సినిమాలో. తర్వాత అనిల్ రావిపూడి మేజిక్ ఏమిటంటే ప్రేక్షకులకి ఏ పోస్టర్స్ అయితే బాగా మనసులో పట్టుకున్నాయో అదే పోస్టర్స్ ని ఆవిష్కరించాడు సెల్యులాయిడ్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ మన గబ్బర్ సింగ్ హరీష్ శంకర్ ఫస్ట్ సినిమా చేశారు, జ్ఞాపకుందా? ఎందుకంటే హరీష్ శంకర్ ఈ పవన్ కళ్యాణ్ తాలూకు అభిమాని కనుక అభిమానిగా పవన్ కళ్యాణ్ నుంచి ఏమేమి కావాలో ఎలా చూడాలనుకున్నాడో అలాగా ఆ సన్నివేశాన్ని మనిషి చూపించాడు కనుక ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది. మళ్ళీ గబ్బర్ సింగ్ 2 హిట్ అవ్వలేదు కదా. అలాగే దీంట్లో ఏంటంటే అనిల్ రావిపూడి చిరంజీవి మీద కొన్ని ప్లాన్స్ స్కెచెస్ వేసేసుకున్నాడు. ఆయన ఇంటర్వ్యూలో కూడా ఎవరో పెద్ద ఆయన చేశాడు, పేరు ఎందుకు కానీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, దీనికి కథ ఏం లేదండి, చిరంజీవి గారు టాప్ సినిమాలో ఉన్నటువంటి ఆ పోస్టర్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నాను, అవి సన్నివేశాల్లో వచ్చి తడుక్కుమని మెరిసి ఆ ప్రేక్షకుల్ని బాగా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేస్తాయి. అదే నేను చేశాను. ఆ సన్నివేశాల వంటకంలో ఎక్కడా కూడా నేను అజాగ్రత్తగా లేను. నేను అనుకున్నది అనుకున్నట్టుగా సెల్యులా అనేది చూపించాను. తర్వాత ఏంటంటే గత సినిమాలో వెంకటేష్కి నాకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ వల్ల వెంకటేష్ బాబుకి ఏ సన్నివేశాలు అయితే ఆధారపడతారో తెలుసు. ఆ విధంగానే లాస్ట్ 30 minutesలో మాత్రం ఈ వెంకటేష్ చిరంజీవి కాంబినేషను జనరంజకంగా ఉండేలాగా జాగ్రత్త పడ్డాను నేను. ఇది చెప్పాడు. కనుక ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ సంక్రాంతి మన శంకర వరప్రసాద్ది. ఈ సంక్రాంతిలో ఉన్న కలెక్షన్స్ అన్నీ ఈ సినిమాకే వెళ్తాయి, చిరంజీవి వెంకటేష్ సినిమాకే వెళ్తాయి. మూడవది ఏంటంటే ఇద్దరు అభిమానులు దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నారు, చిరంజీవి వెంకటేష్ అభిమానులు. కుటుంబాలు ఎవరైనా పండగకు వచ్చిన వాళ్ళు చుట్టాలు పక్కాలు ఎవరైనా సినిమాకి వెళ్ళాలంటే మొట్టమొదటిసారిగా సెలెక్ట్ చేసుకున్న సినిమా మన శంకర వరప్రసాదే. ఇక్కడ భర్త మహాశయులకు విజ్ఞప్తి అది కూడా సోగా ఉంది, దాని మీద గొడవలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా నారీ నారీ నడుమ మురారి బాగుంది అనుకుంటున్నారు కానీ ఆ చిన్న హీరో కదా, ఆ సినిమాకి ఎవరు వెళ్తారా అంటున్నారు అనమాట. మీకు తెలుసా ఒక ఫ్యాక్ట్, గ్రౌండ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ రాజాసాబుకి వెళ్తున్నారు సినిమాకి. మొదట్లో వెళ్ళండి, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా వచ్చిన తర్వాత రాజాసాబ్కి వెళ్ళడం మొదలు పెట్టారనమాట. ప్రభాస్ సినిమా చూద్దాం సంక్రాంతికి అని చెప్పేసి. ఇటువంటి పరిణామాలు జరుగుతాయి కనుక మనం దేన్ని తక్కువగా అంచనా వేయలేము. కానీ ఒకటి డెఫినెట్గా ఈ సినిమా మాత్రం చిరంజీవికి చాలా ప్రత్యేకమైన సినిమా అవుతుంది. ఈ సినిమా ఒక ట్రెండ్ని మళ్ళీ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా తర్వాత చిరంజీవికి వరుసగా ఒక 4-5 సినిమాలు, ఒక మంచి మళ్ళీ పూర్వం ఖైదీ సినిమా, అంటే ఖైదీ సినిమా కథ కాదు, అటువంటి సినిమాలు వస్తాయి. ఘరానా మొగుడు అటువంటి సినిమాలు వస్తాయి.
పసివాడి ప్రాణం అటువంటి సినిమాలు వస్తాయన్నమాట. ఎందుకంటే అది చూడడానికి జనం ఇష్టపడుతున్నారు, జనం చాలా ఇష్టపడుతున్నారు కనుక అది అంత బాగా చూస్తున్నారు అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.